హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. మేమంతా తిరుమలకు వెళ్తున్నాము. ఆ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సేవ చేయడానికైతే మేము వెళ్ళడం అవుతుంది. మాకు వారం రోజుల పాటు తిరుమలలో సేవ చేయడానికి సేవ రిజిస్టర్ అయిందన్నమాట. అందుకోసం అయితే వెళ్ళడానికి మేము ప్రిపేర్ అయ్యాము. మేమంతా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మా ట్రైన్ వచ్చేసి 5 గంటలు లేట్ ఉందన్నమాట. రైల్వే స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేయడం అవుతుందన్నమాట. రైల్వే స్టేషన్లో జనాలు ఎక్కువగా లేరు. ఆ టైము వచ్చేసి తెల్లవారుజామున 2 అవుతుంది. నైట్ అంతా ఎవరికి సరిగా నిద్ర లేదు. మొత్తానికైతే మా ట్రైను 2:30, 3 కల్లా వచ్చేసింది. ట్రైన్ ఎక్కి తిరుపతిలో దిగేసరికి ఈవినింగ్ టైం అయ్యింది. తర్వాత తిరుమలకు చేరుకొని గబగబా సేవా సదన్కి అయితే వెళ్ళాము. అక్కడ సేవా సదన్ 2లో మాకు ఆధార్ చెక్ చేసి ఫేస్ స్కాన్ చేసి ఐడీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం ఒక 1 అవర్ వరకు వెయిట్ చేసి రూమ్ లాకర్ అయితే తీసుకున్నాం. సేవ చేసే వారందరికీ ఈ విధంగా ఐడి కార్డ్ అయితే ఇస్తారు. అలాగే స్వామివారి స్కార్ఫ్ కూడా ఇస్తారు. ఈ 2 మన మెడలో ఉంటేనే సేవా సదన్లోకి ఎంటర్ కానిస్తారు. ఇవి ఒకవేళ వేయిందంటే ఇక అంతే సంగతులు, రానివ్వరు లోపలికి. అందుకోసమనే వారం రోజుల పాటు జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి. మాకు సేవ వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర పడిందన్నమాట. ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు సేవ ఉంటుంది. అందుకోసం అయితే మేము ఎర్లీ మార్నింగ్ 4కే లేచి ఫ్రెష్ అయిపోయాం. ఈ ప్లేస్ వచ్చేసి మా సేవా సదన్ 1 పైన అన్నమాట. ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. బట్టలు ఉతుక్కొని ఆరేసుకోవడానికి వీలుగా చాలా బాగుంటుంది. ఈ వ్యూ అయితే మాకు చాలా బాగా నచ్చిందన్నమాట. చుట్టూ అంతా పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, మనసుకు ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ సేవకి టైం అవుతుందనేసి త్వరగా వెళ్ళాము. సేవ చేయడానికి ముందు వరహాస్వామిని దర్శనం చేసుకుందాం అనేసి మా టీం వాళ్ళం అయితే వెళ్ళి వరహాస్వామిని దర్శనం చేసుకొని, దర్శనం అయిన తర్వాత వెంటనే వెంగమాంబ అన్న ప్రసాదానికి అయితే వెళ్ళి అక్కడ మార్నింగ్ టైంలో సేమియా ఉప్మా అయితే పెట్టారు. సేమియా ఉప్మా అయితే తినేసి సిఆర్ఓ ఆఫీస్కి అయితే బయలుదేరాము. దారిలో వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్లో చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఈ ప్లేస్ ఎప్పుడు చూసినా భక్తులు ఫోటోలు దిగుతూ ఉంటారు. చాలా బిజీ ప్లేస్ అన్నమాట ఇది. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఫ్రీ బస్ కూడా ఇక్కడే ఆగుతుందన్నమాట. మేము కూడా బస్సు వచ్చేంత వరకు కాసేపు ఫోటోలు తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారికి ఎదురుగా ఉండేటువంటి బేడి ఆంజనేయ స్వామి వారికి దగ్గరగా అన్నమాట. ఈ రావి చెట్టు దగ్గర కాసేపు అలా కూర్చుంటే చాలా బాగా అనిపిస్తుంది. మా నలుగురికి సేవ ఒకే ప్లేస్లో అన్నమాట. అది సిఆర్ఓ ఆఫీస్లోనే. డైలీ మేము నలుగురం మార్నింగ్ 5కి వెళ్ళి 11కి రావడం అవుతుంది. వచ్చే టైంలో ఇలాగా దేవుడి ముందు కాసేపు టైం స్పెండ్ చేయడం అవుతుందన్నమాట. మాకు టెంపుల్ లోపల ఒకరోజు సేవ ఇచ్చారన్నమాట. ఆ రోజు అయితే ఫుల్గా వర్షం పడింది. మాకు నైట్ 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు అయితే సేవ ఇచ్చారు. స్వామివారి ఏకాంత సేవ టైం వరకు మేమంతా టెంపుల్లోనే ఉన్నాము. అది మంచి అనుభూతి, చాలా ఆనందంగా అనిపించింది. ఆ టైంలో దాదాపు 7 గంటల పాటు సేవ అన్నమాట మాకు లోపల. నాకు సేవ వచ్చేసి బంగారు వాకిలి అద్దాల మండపం ప్లేస్లో పడిందన్నమాట. మామూలు టైంలో అయితే దర్శనానికి వెళ్తే ఒక అరగంట పాటు ఉంటాం లోపల. దేవుణ్ణి వచ్చేసి ఒక 5-6 సెకండ్ల పాటు చూస్తాం కావచ్చు. కానీ ఈ సేవా భాగ్యం వలన ఎక్కువ సమయం దేవుని సమీపంలో గడపటం చాలా అదృష్టంగా అనిపించింది. మాకు టెంపుల్ సేవ పడిన రోజు గురువారం కావడం ఇంకా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ రోజు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది కనుక చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు అయితే. అందుకోసమని ఆ రోజు సేవ చేసుకోవడం అసలు చాలా అదృష్టంగా భావించాం అందరం కూడా. గురువారం నిజరూప దర్శనంలో స్వామివారిని చూడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. స్వామివారి నామాలు చిన్న సైజులో పెట్టారు. ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం తులసిమాల పూలతో స్వామివారిని అలంకరించారన్నమాట. ఆ రోజు ఎంతసేపు చూసినా మళ్ళీ చూడాలని అనిపించే విధంగా ఉందన్నమాట స్వామివారి రూపం ఆ రోజు.
చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఉదయం సేవ అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం పూట అలా అందరం కలిసి బయటకైతే వెళ్ళాము. మేము ఉండే సేవా సదన్కి దగ్గరలోనే బాటగంగమ్మ తల్లి దేవాలయం ఉంటుందన్నమాట. మేమంతా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం 5 గంటల టైంలో స్వామివారి ఊరేగింపు జరుగుతుందన్నమాట. మాడవీధుల ద్వారా స్వామివారిని ఊరేగిస్తారు. తర్వాత సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది. అయితే స్వామివార్ల ఊరేగింపు చూడడానికి అయితే మేమంతా వెళ్ళాము అక్కడికి వచ్చిన భక్తులు స్వామివార్లకు హారతులు పడుతున్నారన్నమాట. ఆ సన్నివేశం చాలా అద్భుతంగా అనిపించింది. ఊరేగింపులో అయితే 2 ఏనుగులు ముందుగా నడుస్తున్నాయి. ఆ ఏనుగులతో ఆశీర్వాదం తీసుకోవడానికి భక్తులు పోటీలు పడి మరి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మేము కూడా స్వామివారి ఏనుగుల ఆశీర్వాదం తీసుకున్నాము. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి హయగ్రీవ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని తర్వాత పక్కనే ఉన్నటువంటి రాధాకృష్ణుల దేవాలయంలోకి అయితే వెళ్ళి ఆ రాధాకృష్ణులను దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని అయితే వచ్చాము. ఆ తర్వాత అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి శ్రీ వకులామాత బృందావనంకి అయితే బయలుదేరాము. మేము అక్కడికి వెళ్ళేసరికి కొంచెంగా చీకటిగా అవుతుంది. ఇదేనండి వకులామాత బృందావనం. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు. కాకపోతే గార్డెన్ చాలా బాగుంది ఈ ప్లేస్లో. ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు అయితే పెంచుతున్నారు. చుట్టూరా పూల చెట్లు, మధ్యలో సరస్వతీదేవి వీణుతో ఉన్నటువంటి విగ్రహం అయితే పెట్టారు. అక్కడ ఇంకా కాసేపు ఉండాలనిపించింది, కానీ చుట్టూ అంతా చీకటిగా అవుతుంది. అందుకోసమని అయితే బయటికి రావడం అయింది. ఇక్కడ స్వామివారు సేవా సదన్ 1కి సేవా సదన్ 2కి ఇలానే ఉంటారు. మేమంతా సేవకు బయలుదేరేటప్పుడు ముందుగా ఈ దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్తాము. మళ్ళీ సేవ నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా నమస్కరించుకొని రూమ్కు వెళ్తామన్నమాట. ఇలా చేయడం వలన ఒక పాజిటివ్గా అనిపిస్తుంది మాకు. తర్వాతి రోజు సేవ కంప్లీట్ చేసుకొని సాయంత్రం అయితే బయటికి వెళ్ళాము. చిన్న పిల్లలు అందరూ ఒకే విధంగా స్టెప్పులు ఎలా వేస్తున్నారో చూడండి.